సూపర్ డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి గారి అసలు పేరు ఆవుల కోదండరామిరెడ్డి గారు. ఆవుల కోదండరామిరెడ్డి గారు సినీ జీవితం సంధ్య అనే సినిమాతో ప్రారంభించి కిరాయి రౌడీలు, కిరాయి కోటిగాడు, విక్కీ దాదా, కిరాయి దాదా అనేక మాస్ చిత్రాలను చేసి మాస్ డైరెక్టర్గా మరియు శ్రావణ సంధ్య, కార్తీక పౌర్ణమి అనేక కుటుంబ కథా చిత్రాలు చేసి ఫ్యామిలీ డైరెక్టర్గాను, కుటుంబ కథా చిత్రాల డైరెక్టర్గాను, పల్నాటి సింహం అనే హిస్టారికల్ సినిమా చేసి హిస్టారికల్ డైరెక్టర్గాను నిరూపించుకున్నారు. ఏ కోదండరామిరెడ్డి గారు చిరంజీవి గారి కాంబినేషన్లో 25 చిత్రాలు చేస్తే 22 చిత్రాలు సూపర్ డూపర్ హిట్గా నిలిచాయి. దాంతో ఏ కోదండరామిరెడ్డి గారు చిరంజీవి గారి కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్గా నిరూపించింది. అలాగే అంతర్జాతీయ నటుడు కమల్ హాసన్ గారితో ఒక రాధా ఇద్దరు కృష్ణుడు సినిమా చేసి అది పెద్ద సూపర్ హిట్గా నిలిచింది. కమల్ హాసన్, ఏ కోదండరామిరెడ్డి గారు సూపర్ హిట్ కాంబినేషన్ అని నిరూపించింది. ఆ తరువాత కృష్ణరాజు గారితో సూపర్ హిట్ సినిమాలు చేశారు, 2 సినిమాలు సూపర్ హిట్ సినిమాలు చేశారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారితో 12 సినిమాలు సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు. కిరాయి కోటిగాడు అలాంటి పెద్ద మాస్ సినిమాలు, పల్నాటి సింహం అలాంటి హిస్టారికల్ సినిమా కూడా చేశారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారితో అనుబంధం, దాంపత్యం లాంటి ఫ్యామిలీ మెలోడీ చిత్రాలు చేసి ఏఎన్ఆర్, ఏకేఆర్ సూపర్ హిట్ కాంబినేషన్ అని నిరూపించారు. అలాగే అక్కినేని నాగార్జున గారితో విక్కీ దాదా, కిరాయి దాదా, అల్లరల్లుడు లాంటి చిత్రాలు చేసి అక్కినేని నాగార్జున గారిని తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టిన ఏకైక దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి గారు. అలాగే హీరో బాలకృష్ణ గారితో 7 చిత్రాలు చేసి సూపర్ హిట్ సినిమాలు చేసి 9 చిత్రాలలో 7 చిత్రాలు సూపర్ హిట్ సినిమాలు చేసిన బొబ్బిలి సింహం ఏ కోదండరామిరెడ్డి గారు. తెలుగు సినీ పరిశ్రమలో 100 చిత్రాలు చేసిన దర్శకుల్లో దాసరి నారాయణరావు గారు. తెలుగు సినీ పరిశ్రమలో 100 చిత్రాలు చేసి రికార్డు బ్రేక్ చేసిన దర్శకుల్లో దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు, కె రాఘవేంద్రరావు గారు. వారి వరుసలో 97 చిత్రాలు చేసి 100 చిత్రాలకు చేరువలో ఉన్న ఏ కోదండరామిరెడ్డి గారు చరిత్ర సృష్టించారు. ఒకే సంవత్సరంలో 15 సూపర్ డూపర్ హిట్ చిత్రాలు చేసిన దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి గారు. ఇప్పుడు చెప్పుకునే టెక్నికల్ వాల్యూ సినిమా, అంతర్జాతీయ సినిమాలని చెప్పుకునే సినిమాలు ఏ కోదండరామిరెడ్డి గారు అప్పుడెప్పుడు కొన్ని సంవత్సరాల క్రితమే చేశారు. ఒక ఖైదీ, ఒక పల్నాటి సింహం, ఒక మగా సంగ్రామం, ఖైదీ రుద్రయ్య, దొంగ మొగుడు అలాంటి ఎన్నో చిత్రాలని చెప్పుకుంటూ పోతుంది. తెలుగు సినీ చరిత్ర కీర్తి కిరీటాల్లో అప్పుడు ఎప్పుడు సూపర్ డైరెక్టర్గా ఏ కోదండరామిరెడ్డి గారు నిలిచి ఉంటారు. ఏ కోదండరామిరెడ్డి గారి జన్మదినోత్సవం జూలై 1 శుభ సందర్భంగా ఏ కోదండరామిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు నిండు నూరు జన్మదినోత్సవాలు ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకోవాలని ఆశిస్తూ వారి అభిమాని ఏ గంగాధర్ రెడ్డి.